లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. స్థాపన: ఇది మొదట 1635లో రాయల్ మెడిసినల్ ప్లాంట్ గార్డెన్ గా స్థాపించబడింది. అప్పట్లో ఇది ఔషధ మొక్కల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది. మ్యూజియంగా మార్పు: 1793లో ఫ్రెంచ్ విప్లవం తరువాత దీనిని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీగా మార్చారు. అప్పటి నుండి ఇది ప్రకృతి, జీవశాస్త్రం, భూగర్భ శాస్త్రం వంటి వాటి గురించి ప్రజలకు తెలియజేసే కేంద్రంగా మారింది. పెరుగుదల: కాలక్రమేణా ఈ మ్యూజియం చాలా పెద్దదిగా అభివృద్ధి చెందింది. ఇందులో అనేక గ్యాలరీలు, ప్రయోగశాలలు మరియు సేకరణలు చేర్చబడ్డాయి. ముఖ్యంగా 1889లో ప్రారంభించబడిన గ్రాండ్ గ్యాలరీ ఆఫ్ ఎవల్యూషన్ చాలా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాదు, పరిశోధన, విద్య మరియు ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ముఖ్యమైన కేంద్రం కూడా. దీనికి ప్యారిస్ లో అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో జార్డిన్ డెస్ ప్లాంట్స్ అనే పెద్ద బొటానికల్ గార్డెన్ కూడా ఒకటి. ఇక్కడ అనేక మ్యూజియం గ్యాలరీలు, ఒక జూ మరియు ఒక పెద్ద లైబ్రరీ ఉన్నాయి. మొత్తానికి ప్యారిస్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఒక చారిత్రాత్మకమైన మరియు విజ్ఞానంతో నిండిన ప్రదేశం. ఇది ప్రకృతి మరియు జీవ వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం.